భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివానందలహరి ఈ రోజుకో శ్లోకంలో ఈ రోజు మనం 91వ శ్లోకం గురించి నేర్చుకోబోతున్నాం. ముందుగా శ్లోకం. ఆద్యా విద్యా హృద్గతా నిర్గతాసి ద్విత్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజమౌళే. ఆద్యా విద్యా హృద్గతా నిర్గతాసి ద్విత్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజమౌళే. ఇందులో హాయిగా చక్కగా చంద్రశేఖర అని ఆయన్ని సంబోధిస్తున్నారు మనకు ఆదిశంకరాచార్యుల వారు. నీ అనుగ్రహమే గొప్పది స్వామి అని చెప్తున్నారు. ఎలా ఆయన అనుగ్రహం గొప్పదయ్యిందో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం. శివుడి యొక్క అనుగ్రహం గొప్పదని అందరికీ తెలుసు. ఈయన విషయంలో ఎలా నిజమైందో ఒక్కసారి చూద్దాం మనం. ముందుగా పదాల యొక్క అర్థం. గౌరీశ అంటే ఓ పార్వతి, దీంట్లో స్వామి వారిని ఆయన చంద్రమౌళితో పోల్చారంటే చంద్రశేఖర. రాజమౌళే అంటే ఏంటి అర్థము? చంద్రుణ్ణి తలపై ధరించిన వాడు అని అర్థం. చంద్రశేఖర త్వత్ప్రసాదాత్ నీ అనుగ్రహం వలన, హృద్గత హృదయం నంటి ఉన్న, ఆద్య అంటే మొదటిదైన, అవిద్య అజ్ఞానము, నిర్గత తొలగిపోయింది, ఆసీత్ అంటే అయ్యింది తొలగిపోయింది, ఇప్పుడు బాగున్నాను, అజ్ఞానం తొలగిపోయింది నీ వల్ల. యా ఏ జ్ఞానము, హృత్ హృదయ గ్రంథిని హరిస్తుందో, సా అలాంటి, విద్య జ్ఞానము, హృదయ హృదయమునందు ప్రవేశించినది, శ్రీకరం సంపత్కరమును, ముక్తేహే మోక్షమునకు, భాజనం ఆధారమైనదిగా, త్వత్పదాబ్జం నీ పాదపద్మమును, భావే మనస్సునందు, నిత్యం ఎప్పుడు కూడాను, సేవే ధ్యానిస్తున్నాను అని చెప్తున్నారు. దీంట్లో ఏం లేదండి, మనకు ఇక్కడ చూడండి, ఆద్య విద్య, అక్కడ అవగ్రహ ఉంది కదా, విద్య అని చదవకూడదు, అవిద్య అన్నమాట అది. ఆద్య అంటే మొదటిగా, అవిద్య అంటే నాలో ఉన్న అజ్ఞానం తొలగిపోయింది అని అర్థం అన్నమాట. ఎందువల్ల అట్లా తొలగిపోయింది అంటున్నాడు? ఓ చంద్రశేఖర, నీ దయ వల్ల నా అజ్ఞానం తొలగిపోయి సుజ్ఞానం కలిగింది నాకు. సంపత్కరము మోక్షప్రదము అయిన నీ పాదయుగ్మమును సేవిస్తాను అని చెప్తున్నారు. కొంచెం వివరంగా తెలుసుకుందాం మనం. ఓ చంద్రశేఖర, నీ అనుగ్రహమే గొప్పది అని మొదలు పెట్టారు. మునుపు నేను అవిద్యావంతుణ్ణి, పూర్వం ఎలా ఉన్నాడంట? అవిద్యావంతుడిగా ఉన్నాడంట. అవిద్య అంటే ఏంటి? అజ్ఞానం, అవివేకం, ఇలాంటి వాటిన్నిటిని అవిద్య అంటాం అన్నమాట. ఇప్పుడు ఎలా ఉన్నారు? నిత్యమైనది మంగళప్రదమైనది అయినా నీ పాద పద్మాలను చక్కగా సేవించుకున్నాను. అందువల్లనే జన్మాంతర సంస్కారాల చేత హృదయగతమై ఇన్ని నాళ్లుగా శల్యాన్ని పట్టి పీడించిన అవిద్యా జాడ్యం తోక ముడిచి బయటికి నిర్గమించింది అని చెప్తున్నారు. ఎప్పుడైతే నేను మీ పాదాలను పట్టుకున్నానో, ఇంకా పూర్వజన్మలో నేను ఎలాంటి సంస్కారాలని చేసుకున్నానో అలాంటి సంస్కారాల చేత ఇన్ని నాళ్లుగా నన్ను ఏం పట్టి పీడిస్తుంది? అవిద్య పట్టి పీడిస్తుంది, అజ్ఞానం పట్టి పీడిస్తుంది. అలాంటి అజ్ఞానం నాకు తొలగిపోయింది స్వామి, నేను జ్ఞానినయ్యాను, ఆ అవిద్య అంతా తోక ముడిచింది అని చెప్తున్నారనమాట. చక్కగా నా హృదయం నందు, నా హృదయ గ్రంథిని భేదించి
విద్య అనే జ్ఞానం నా హృదయం నందు నీ అనుగ్రహం వల్లనే స్థిరపడింది. ఒకసారి స్థిరపడింది అని రుజువయ్యాక మరింత సాధన చేయకుండా విడిచిపెట్టేస్తే ముక్తి లభించనేరదు. ఒకసారి మనకు ఆయన అనుగ్రహం కలిగింది కదా అని మనం వదిలేసామనుకో ఆయన పాదాల్ని, మళ్ళీ ముక్తి లభించదంట. నీ పాద సేవ చేస్తున్నాననే భావమే నాకు ముక్తి కారకమవుతుందయ్యా అని చెప్తున్నారు. నా విషయంలో మర్కట కిషోర న్యాయం పనిచేస్తుంది. మనం గత శ్లోకంలో ఒకసారి చెప్పుకున్నాం. మర్కట కిషోర న్యాయం గురించి వివరంగా చెప్పుకున్నాం. వయస్సు చేత, అనుభవం చేత చిన్నదైన తల్లి కోతిని విడిచిపెట్టకుండా పట్టుకున్నందుకు, అలా ఎప్పుడైతే అది పట్టుకుంటుందో అలా పట్టుకున్నందువల్లనే కొండలు గుట్టలు కూడా కిషోరం ఎగిరిపోగలిగినట్లుగా నేను కూడా నిన్ను వదలకుండా పట్టుకొని తరించబడుతూ ఉన్నాను. ఇలా నా మోక్ష విద్యను కరతలామలకం చేసుకోగలుగుతున్నాను అని చెప్తున్నారు ఆదిశంకరాచార్యుల వారు. ఏం లేదండి, సింపుల్ గా ఏం చెప్తున్నారంటే, మనం ఆ పరమేశ్వరుడి యొక్క పాదాలను పట్టుకుంటే మనలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోయి జ్ఞానవంతులమయ్యి ఆ స్వామిని పూజించుకొని ఆ భగవంతుణ్ణి చేరుకుంటాము అని చెప్తున్నారు సింపుల్ గా. దీని గురించి, ఈ అవిద్య గురించి మనకు రకరకాల మహానుభావులు రకరకాలుగా చెప్పారు. ఆ విషయాలు ఏంటో, ఎన్ని రకాలు ఉన్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాము. ఓం నమ శివాయ.